వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సరస్వతి అమ్మకి మనం దూషణ లాగా ఉంటుంది అతని పేరు పూర్తిగా చదివితే. కాబట్టి నేను సీను అనే సంబోధిస్తా. ఈ సీను టిక్కెట్లు రోజు 2 లెటర్లు బిఆర్ నాయుడుకి ఇచ్చి ఆ టికెట్లను అమ్ముకుంటూ కాలం గడుపుతున్నటువంటి వ్యక్తి. ఇతను ఆడవాళ్ల అంగాలతో అర్చన చేసి ఓణీలు లాగటమే సనాతనమని అనుకునేవాడు. పేరులో తప్ప బుర్రలో ఏమాత్రము సరస్వతి లేనటువంటి వాడు. చంద్రబాబు ఆదేశాలతో అక్కడ తిరుపతిలో ఆధ్యాత్మికం పేరుతో గుంటనక్కల సభ జరిగింది. దానికి హిందూ బంధువులంతా కలిసి రండినని ఆ బంధువులందరి మీద ఈ రాబందులు, ఈ సాధు పరిషత్ అనే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ రాబందులు వాలి మమ్మల్ని దూషించటానికి వాడినారు. ఇంకొక సభ్యుడు అతను ఎలాంటి వాడురా అంటే ఆ గీంకారం 500 రూపాయలు ఇస్తే అరకిలో పెంట అశుద్ధాన్ని గుటకలు మింగుతూ అవలీలగా అలవోకగా అరిగించుకోగలిగినటువంటి వ్యక్తి నేను సిద్ధం అని చెప్పేటువంటి ఆ గీంకారం రాజశేఖర్ రెడ్డి గారిని గురించే మాట్లాడే అంత స్థాయికి వెళ్ళినాడు. ఈ గీంకారం నా దగ్గరికి వచ్చి ఒక 3-4 నెలల ముందు కూడా ఈ సీను మీద అనాహారు రోజు టికెట్లు అమ్ముతున్నాడు బిఆర్ నాయుడిని అడ్డు పెట్టుకొని, మీరు మాట్లాడాలన్నగారు, మీరు రక్షించాలన్నగారు అని చెప్పినటువంటి వ్యక్తి. అట్లాగే ఆ శివానంద సరస్వతి కూడా పచ్చి దొంగ అన్నగారు అని చెప్పినటువంటి వ్యక్తి. ఆ కొండ మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఒక ధర్నా కూడా కూర్చొని పోలీసు వాళ్ళు లాఠీలు ఎత్తంగానే పారిపోయి వెంటనే బిఆర్ నాయుడు తొత్తులుగా మారినటువంటి వీళ్ళు సనాతన ధర్మం మీద, వేద సంస్కృతి మీద మాట్లాడుతున్నారు. మా మీద తిట్ల దండకం ఎత్తుకున్నారు. వీరు వికృత వక్ర భాష్యులు, కుక్షిభర సురాశుక్రుని శిష్య ధూర్తులు, కాషాయ కపటులు, రాజకీయ అరాచక స్వార్థ చంద్రస్వాములు. ఇది వీళ్ల నైజం. భిక్షుక వేషంలో వచ్చిన దశకంఠులు వీళ్లు, మహాత్మ వేష మారీచులు వీళ్లు, చంద్రబాబు ఉచ్చిష్ట పాన నిబద్ధులు. మారీచుడు జింక వేషంలో వచ్చినట్టుగా వీళ్లంతా సాధువుల వేషంలో వచ్చి నిన్న ప్రదర్శన ఇచ్చి స్వామివారికి మాత్రమే ఉపయోగపడాల్సినటువంటి అత్యంత పుణ్య విషయాలలో పాలు పంచుకునే శ్రీవారి సేవకులను టీడీపీ జెండాలు మోసే కూలీలుగా మార్చినటువంటి ఘనత బిఆర్ నాయుడు, టీవీ5 నాయుడు, వీళ్ళందరినీ కూడా శ్రీవారి సేవకులను టీడీపీ జెండా మోసే కూలీలుగా నిన్న మార్చి ప్రదర్శన చేసినాడు. ఈ గోముఖ వ్యాఘ్రాలు అనంగుని సేవకు తప్ప అనంతుని సేవకు ఉపయోగపడే వాళ్ళు కాదు.
ఈ గోముఖ వ్యాఘ్రాలు అనంగుని సేవకు తప్ప అనంతుని సేవకు ఉపయోగపడేవాళ్లు కాదు. వీళ్ళు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు, వృకాసురుడు, జయద్రథుడు, కీచకుడు, నరకాసురుడు, కబంధుడు, విరాధుడు, నహుసురుడు, వత్సాసురుడు, పూతన, శకుని, మారీచుడు, కాలనేమి, ఇంద్రజిత్తు, కంసుడు, కాలయవనుని సంతతి వీళ్ళు సాధువులు కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి రాక్షస డిఎన్ఏ కలిగిన ఏక నక్షత్ర సంజాతులు. వీళ్ళందరూ ఒకే నక్షత్రంతో పుట్టినటువంటి పరమ నీచ నికృష్టులు. వీళ్ళు ధర్మాన్ని గురించి మాట్లాడేవాళ్ళు. కల్మష ప్రవర్తనతో మీకెందుకయ్యా కాషాయం? పచ్చ చొక్కాలు వేసుకోండిక, కాషాయం ఎందుకు మీకు? సర్వసంగ పరిత్యాగులు రాజకీయాలు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి అనేవాడి పాలన పోయింది, రాక్షస పాలన. చంద్రబాబు అనేవాడి రాముని రాజ్యం వచ్చిందని ఆ మీటింగులో మాట్లాడతాండి వీళ్ళు. ఆ పార్టీ జెండా ఎత్తుకునే తిరగండి. హిందువుల ఐక్యత అంటే తెలుగుదేశంలో చేరాలి అని నిన్న వాళ్ళు నినాదాలు ఇస్తారు అక్కడ. హిందువుల ఐక్యత అంటే తెలుగుదేశంలో చేరమని. సన్యాసులుగా ఉండండి, సన్నాసి వెధవులుగా ప్రవర్తించకండి. పదుల ఆలయాలను మేము ధ్వంసం చేశామా? ఈ రాష్ట్రంలో హైందవ సనాతన వేద సంస్కృతిని పరిరక్షించింది ఎవరి కాలమన్నా ఉంది అంటే అది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్ప చంద్రబాబు గతంలో పాలించిన 15 సంవత్సరాలలో కానీ ఈ 2 సంవత్సరాల పాలనలో కానీ కొన్ని వందల గుళ్ళు కూలగొట్టి దేవుడి పేరుతో అరాచకాలు చేసి దేవుడిని రాజకీయ వనరుగా వాడుకున్నటువంటి నీచాతి నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి చంద్రబాబులో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు ఈ దొంగ స్వాములు. కాషాయ రాక్షసులు వీళ్ళు, వికృత మనస్కులు వీళ్ళు. 1000 కాళ్ల మంటపాన్ని కూల్చిన చంద్రబాబు వీళ్లకు 1000 కన్నులున్న ఇంద్రుడులాగా కనపడుతున్నాడు. 100 గూళ్లు కూలగొట్టినటువంటి చంద్రబాబు వీళ్లకు అపర విష్ణుమూర్తిగా దర్శనమిస్తున్నాడు. హిందూ ధర్మ సమ్మేళనం పేరిట కపట నాటక కూటమిగా నిన్న స్పష్టంగా తేటతెల్లమయ్యేటట్టుగా వీళ్ళు ప్రదర్శన సాగింది. అది హైందవ గర్జన కాదు, స్వాముల ముసుగేసుకున్న పచ్చదండు నక్కల ఊళ. అది హైందవ గర్జన కాదు, స్వాముల ముసుగేసుకున్న పచ్చజెండా నక్కల ఊళే నిన్న ఆ సాధు సమ్మేళనం పేరుతో జరిగినటువంటి తంతు.